రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పరల్ పార్క్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన 91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నకిలీ ట్రక్ చిటీలను సృష్టించి భారీ ఎత్తున ప్రభుత్వ నిధులను కాజేసిన మోసాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను గుర్తించిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి దాదాపు 14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 46 లక్షల నిధులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెబుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గీతేతో మా కరెస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు అపెరల్ పార్కులో వరిధాన్యం గోల్మాల్ కేసులో ప్రధాన నిందితులు దొరికారు. మనతో దీని వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బింగ్తే గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఈ ధాన్యం గోల్మాల్ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 6 అరెస్ట్ అయింది. మొత్తం 8 ఈ కేసులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో 8 ఆల్రెడీ అరెస్ట్ అయింది. ప్రధానంగా ఈ ఈ దొంగతనం అనేది వరి ధాన్యం గోల్మాల్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎంతమంది ఉన్నారు ఆ కేసులో? ఈ కన్ఫెషన్లో ఫస్ట్ ఫేక్ షీట్ క్రియేట్ అయింది 11 మేకు. సో లాస్ట్ ఒక మంత్ నుంచి ఇది నడుస్తుంది. సో నిన్న ఒక ప్రీవియస్లీ 16 జూన్కి ఒక థెఫ్ట్ కేసు జరిగింది. సో ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ టైంలో ఇది ఇన్ఫర్మేషన్ నోటీస్లో అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ నోటీస్లో అయిన తర్వాత ఇమీడియట్లీ డిఎంఓ గారు నుంచి ఒక పిటిషన్ ఇచ్చారు. దీని ఇన్వెస్టిగేషన్లో మొత్తం 13 లారీ బ్యాగ్స్కి మిస్అప్రోప్రియేషన్ ఎస్టాబ్లిష్. ప్రధానంగా ఇప్పుడు వరిధాన్యానికి సంబంధించిన ఈ వరిధాన్యం లోడ్లు లారీ ఎన్ని అక్కడికి వెళ్ళి గోల్మాల్ అయినాయి, ఆ లారీ ధాన్యం తీసుకుపోయి ఎక్కడ అమ్మారు? లారీ ఇప్పటి వరకు లారీ సీజ్ చేయలేదు. ఓన్లీ we are focusing on the recovery of the amount. సో ఇప్పుడు వరకు లారీ సీజ్ చేయలేదు. అంటే ఈ ధాన్యాన్ని ధాన్యాన్ని ఇక్కడ లోడ్ చేసిరా చేయలేదు? ఒకవేళ లోడ్ చేస్తే ఈ తరలించిన ధాన్యం ఎక్కడ అమ్మారు సార్? అది వరి ధాన్యానికి సంబంధించి మెయిన్లీ ఇది 2 టైప్ ఆఫ్ ఎమో. ఈ ఫ్రాడ్లో 2 టైప్ ఆఫ్ ఎమో యూజ్ అయింది. ఒక ఎమోలో ఐకేపీ సెంటర్లో ట్యాబ్ ఆపరేటర్ ఉంది. ట్యాబ్ ఆపరేటర్ మొత్తం ఆన్లైన్లో డేటా ఫీడ్ చేస్తే ఒక ట్రక్ షీట్ క్రియేట్ చేస్తున్నారు. ట్రక్ షీట్కి ఒక కాపీ డ్రైవర్కి కూడా ఇస్తున్నారు. సో సేమ్ లారీ ఈ గోడౌన్కి అన్లోడింగ్ కోసం వస్తుంది. సో సేమ్ దెన్ గోడౌన్ మేనేజర్ ఆల్సో సేమ్ ఆన్లైన్ సిస్టమ్కు రిసీవింగ్ కాపీ ఆర్ అదర్ డీటెయిల్ ఫీడ్ చేస్తే ఆపరేటర్, ట్యాబ్ ఆపరేటర్ అండ్ గోడౌన్ మేనేజర్ మొత్తం డేటా మ్యాచ్ చేస్తే సేమ్ ట్రక్ షీట్స్ ఏ సివిల్ సప్లైకి పంపిస్తాను ఫర్ పేమెంట్ కోసం గవర్నమెంట్ నుంచి. సో ఈ కేసులో 3 లారీలో ఫేక్ ట్రక్ షీట్ క్రియేట్ అయింది. సో ఈ 3 లారీలో బోత్ ట్యాబ్ ఆపరేటర్, ఐకేపీ సెంటర్లో ట్యాబ్ ఆపరేటర్ అండ్ మేనేజర్ కలిసి ఇది ఫ్రాడ్ జరిగింది 3 లారీలో. మిగతా 10 లారీలో దిస్ ట్యాబ్ ఆపరేటర్ తెలియదు. ఓన్లీ దిస్ మేనేజర్ ఈ ఆన్లైన్ సిస్టంలో ఆల్రెడీ ఫీడ్ చేశారు. ఆల్రెడీ లారీ అన్లోడ్ అయింది, బట్ లారీ ఇక్కడ గోడౌన్లో అన్లోడ్ చేయలేదు. లారీ డైరెక్ట్లీ డైవర్ట్ టు సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండ్ అక్కడ ఈ వేరే రైస్ మిల్స్కి సేల్ అయింది. అక్కడ నుంచి దిస్ మేనేజర్ ఫ్యామిలీ మెంబర్స్కి అకౌంట్లో డైరెక్ట్లీ ఆన్లైన్ పేమెంట్ అక్కడ నుంచి అయింది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన రైస్ మిల్లు వాళ్ళ వ్యక్తులను కూడా వాళ్ళపై ఏమన్నా చర్యలు తీసుకున్నారో, వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదైనాయి సార్? సో ఈ కేసులో ఓన్లీ 24 అవర్స్ జరిగింది. ఇప్పుడు వరకు ఓన్లీ మే ప్రైమరీ ఉద్దేశం ఇస్ టు మ్యాక్సిమం రికవరీ. తర్వాత ఇది చాలా పెద్ద డేటా ఉంది నా దగ్గర, ఫార్మర్ డేటా, ఈ పేమెంట్ డేటా. సో కొంచెం టైం కావాలి మొత్తం ఇన్వెస్టిగేషన్ కోసం. ఏదేమైనా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కుంభకోణంలో మాత్రం పోలీసులు ఛేదించారు. ఇంకా మరింత ఇన్వెస్టిగేషన్ నడుతుంది. ఇన్వెస్టిగేషన్ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడించే పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.